తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈ నెల 7, 8న ఆయన ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఆయన ఏ పార్టీకి పాల్గొనబోతున్నారు, ఎవరికి ప్రచారం చేయబోతున్నారు అనేది కూడా మీకు సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. తన పార్టీ అభ్యర్థులతో పాటు బీజేపీ కూడా రిక్వెస్ట్ చేసుకుంది, దయవుంచి మా పట్ల కూడా కరుణ చూపండి, మాకు కూడా మీరు క్యాంపెయినింగ్ చేయండి అంటూ కూడా బీజేపీ అగ్రనేతలుగా ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ లీడర్స్ అయినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఇద్దరూ కలిసి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా నేను వస్తాను అనేటువంటి సానుకూల స్పందన కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకి ఆల్రెడీ బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నటువంటి ఆయన రామచంద్రరావు దీనికి సంబంధించి పోస్ట్ కూడా చేసినటువంటి సందర్భం ఈ యొక్క ఎక్స్లో. దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో గడిచిన సర్పంచ్ ఎన్నికలు కనుక చూస్తే కనుక బోని కొట్టింది తెలంగాణలో ఉన్నటువంటి జనసేన. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంచుమించుగా కొన్ని స్థానాలు అయితే సంపాదించుకోగలిగింది. ఆ ఊపు మీద, ఆ జోష్ మీద ఉన్నటువంటి తెలంగాణ జనసేన ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత తమ సత్తా చాటాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉవ్విల్లూరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆల్రెడీ తెలంగాణలో జనసేన ఆల్రెడీ నామినేషన్స్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం. మరొక వైపు ఏపీలో దాని మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కూడా ఇక్కడ తెలంగాణలో టీడీపీ కూడా నామినేషన్ వేసినటువంటి సందర్భం. ఎక్కడ కూడా పొత్తులు అనేవి లేకుండా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నామినేషన్ దాఖలు చేసుకున్నారు. అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు. తెలంగాణలో ఈ రకమైనటువంటి తంతు నడుస్తోంది. ఏపీలో ఆ రెండూ కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే. కాకపోతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నటువంటి సందర్భం. అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు. ఖచ్చితంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మన జెండా ఎగరాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్కి తెలంగాణ జన సైనికులు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో సుమారుగా 2996 ఈ యొక్క డివిజన్స్ కానీ వార్డ్స్ కానీ ఉన్నాయి. ఈ యొక్క 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సుమారుగా అక్కడ కలిపి సుమారుగా చాలా నామినేషన్స్ వేసినట్లుగా తెలుస్తోంది జన సైనికులు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థుల గెలుపు మేరకి ఆయన రాబోతున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం అయితే ఉండబోతుంది అనేటువంటి వార్త అయితే కన్ఫర్మ్ అయిపోయింది కొన్ని గంటల క్రితం. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా వాస్తవానికి ఏపీలో ఎలాంటి ట్రెండ్ నడుస్తోంది, అక్కడ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు సంయుక్తంగా కూటమిగా ఏర్పడి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఎవరికి వారు ఏమి పట్టనట్లుగా ఒకవైపు జనసేన ఒంటరిగా, బీజేపీ ఏమో మేము సింగిల్గానే వెళ్తాం, మాకు ఏ పార్టీ పూర్తి అవసరం లేదు అన్నటువంటి బీజేపీ కావచ్చు. మరోవైపు టీడీపీ కూడా తమ స్టైల్లో ఎక్కడెక్కడ నామినేషన్ వేసి తమకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు రామచంద్రరావు, మరోవైపు కిషన్ రెడ్డి కావచ్చు, మరొక వైపు ఇతరత్ర దీనికి సంబంధించి కావచ్చు. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే మాకు ఎవరి ప్రచారం అవసరం లేదు, మాకెవరు పొత్తు లేదు, మాకు పొత్తు అవసరం లేదన్నటువంటి తెలంగాణ బీజేపీ నేతలు ఖచ్చితంగా మరి ఆ మేరకు ఇండివిజువల్గా ఉంటారని అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు తెలంగాణకి పవన్ వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుని ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మరొక వైపు రామచంద్రరావు కావచ్చు. ఏదేమైనా సరే ఖచ్చితంగా తెలంగాణ జనసేన అటు బీజేపీకి అలాగే తన సొంత పార్టీ అయినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే శ్రేణుల్లో ధైర్యం నింపేలా ఆయన ప్రచారం ఉండబోతోంది. ఏదేమైనా సరే ఇది ఒక శుభపరిణామం. వాస్తవానికి గడిచిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకసారి గతంలో కనుక మనం ఒకసారి తీసుకుని ఉంటే కనుక అప్పుడు కూడా బీజేపీ తెలంగాణ ఈ యొక్క సంబంధించి జనసేన మద్దతును కూడా కూడగట్టినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చాయి.
సో ఆ క్రెడిట్ అంతా కూడా తమదే అంటూ కూడా ఇటు జనసేన నాయకులు కావచ్చు, చాలామంది గర్వంగా చెప్పుకున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు పరిస్థితి అలా ఉందా అని అంటే కనుక మొన్నటి వరకు లేదు. కాకపోతే ఈరోజు కొన్ని క్షణాల క్రితం పరిస్థితి మారిపోయింది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ ఈవేళ ఆల్రెడీ ఫిబ్రవరి 4th ఆల్రెడీ ఈవేళ ఆయన రావడం జరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని కూడా తెలుస్తోంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన రాక సందర్భంగా చాలామంది ఘనస్వాగతం పలికినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే మరి చూడాలి, మరి వాస్తవానికి ఎలాంటి దీనికి సంబంధించి ఆయన ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది. మరి ఫస్ట్ నుంచి కూడా మాకు అవసరం లేదు, ఏ పార్టీతో కూడా అవసరం లేదు అన్నటువంటి ఆయన మరి ప్రచారం చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, మరి తెలంగాణ బీజేపీ నేతలు అయితే ఖచ్చితంగా చాలా గర్వంతో కూడినట్టు మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎవరి ప్రచారం అవసరం లేదన్నటువంటి వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నిజంగా రిక్వెస్ట్ చేసుకోవడం నిజంగా ఒక ఎంత ఆశ్చర్యం అని అంటున్నారు చాలామంది పొలిటికల్ పండిట్స్. సో దీనికి సంబంధించి ఒక తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని జనసేన పార్టీ కూడా ఒక ప్రకటన ద్వారా ధృవీకరించింది. ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ను కూడా తొందరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ వెల్లడించింది. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ముందుగా భావించింది. కానీ ఏపీలో బీజేపీతో ఉన్నటువంటి పొత్తు కారణంగా ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీని బలపరుస్తూ ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో జనసేన కూడా దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 11న జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 7 మరియు 8వ తేదీన ఆయన ప్రచారం ఉండబోతుందన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా మరి ఎలాంటి పరిణామాలు ఏముంటాయనేది ఖచ్చితంగా అనేది చూడాలి. సో జనసేన, బీజేపీ ఇరు పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్నేహపూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేటువంటి దిశగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆల్రెడీ లెటర్ కూడా రిలీజ్ చేసింది. సో జనసేన పార్టీ కూడా ఉవ్విళ్ళూరుతున్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి పొత్తు కారణంగా ఇక్కడ ఆల్రెడీ అదే పొత్తు కొనసాగుతుంది అనేటువంటి ఊహాగానాలు అయితే తొలుత భావించారు. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఎక్కడ కూడా వారంతా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి సందర్భం. తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది సర్పంచ్ ఎన్నికల్లో, అలాగే జనసేన కూడా ఒంటరిగా పోటీ చేసింది. ఎంతో కొంత కొన్ని స్థానాలు అయితే సాధించుకోగలిగింది ఉడతా భక్తిగా. ఇక బీజేపీ మాత్రం కనీసం ఇండివిజువల్గా వెళ్ళింది కనీసం 200 నుంచి 300 స్థానాలు, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే చాలా తక్కువ స్థానాలు, సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నటువంటి సందర్భం. నిజంగా ఘోర వైఫల్యమా తెలంగాణ బీజేపీ అనేది కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని నిజంగా తెలంగాణ బీజేపీ నేతలు భావించారా? అందుకే ఏపీలో మిత్రపక్ష నేతగా ఉన్నటువంటి, కూటమిలో ఒక పార్టీగా మిత్రపక్ష పార్టీగా ఉన్నటువంటి, అలాగే ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి, అలాగే ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవసరాన్ని ఇప్పుడు నిజంగా గుర్తించిందా తెలంగాణ బీజేపీ? నిజంగా మోదీ డైరెక్షన్ మేరకే ఆయన నడుచుకుంటున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ ఆయనపై కూడా ఉంది. ఢిల్లీలో సైగ చేస్తే ప్రధాని మోదీ ఇక్కడ ఆయన ఏది పడితే అది చేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ కూడా పవన్ కళ్యాణ్ మూటగట్టుకున్నారు. వాటెవర్ ఏదేమైనా సరే ఏపీలో ఒక పొత్తు కొనసాగుతుంది కాబట్టి తెలంగాణలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ దిశగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా ఉంది. సో ఏదేమైనా సరే ఈ నెల 7, 8వ తేదీల్లో
ఖచ్చితంగా ఇటు తెలంగాణలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఉండటం మూలాన చాలామంది నామినేషన్ వేసినటువంటి సందర్భాన ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి ఆ యొక్క మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, సుమారుగా 48 గంటల ప్రచారంలో సుమారుగా మున్సిపాలిటీ కార్పొరేషన్ల ప్రచారంలో పాల్గొంటారు. ఖచ్చితంగా మరొక వైపు తెలంగాణ బీజేపీ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ రాకని ఒక సద్వినియోగపరుచుకోవాలనుకుంది తన మిత్రపక్షమైనటువంటి ఏపీలో. సో ఇక్కడ కూడా ఒక మిత్రపక్ష నేతగా భావించి మా కోసం ప్రచారం చేయాలి అనేటువంటి విజ్ఞప్తిని కూడా విన్నవించుకుంది. సో పవన్ కళ్యాణ్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సో ఈ మేరకు జనసేన పార్టీ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది, బహిరంగ ప్రకటన. నిజంగా మీడియాకి అది ప్రెస్ నోట్ అని అనుకోవచ్చు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ వస్తున్నారు, తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 7-8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు బీజేపీ నేతల అభ్యర్థుల గెలుపుకు కూడా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లుగా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.